ఏంటిది spherical conductor. So isolated sphere when charge q is given to isolated spherical conductor అంటే చుట్టూ ఎటువంటి కండక్టర్స్ లేవు. సో ఇది ఒక ఐసోలేటెడ్ స్పియర్. దీని చుట్టూ ఏమి ఇచ్చాడు, దీనిపైన ఇచ్చాడు పాజిటివ్ చార్జ్. ఏంటి పాజిటివ్, ఎంత చార్జ్ ప్లస్ క్యూ, దీని రేడియస్ ఎంత ఆర్. ఇక్కడ ఇక్కడ నీకు ఏం జరుగుతుంది, ఇక్కడ దీనివల్ల పొటెన్షియల్ మనం ఆల్రెడీ స్టడీ చేసాం. దీనివల్ల దీని సర్ఫేస్ మీద పొటెన్షియల్ ఉంటుంది. దాని పొటెన్షియల్ v ఈక్వల్ టు KQ బై ఆర్, గుర్తుందా? సో v ఈక్వల్ టు KQ బై ఆర్. సో v ఈక్వల్ టు KQ ఆర్. K అంటే 1/4πε, Q బై ఆర్. ఇక్కడ దాకా అర్థమైంది? సో ఇది ఓకే, అర్థమైందా? సి నెక్స్ట్ దాని తర్వాత సి అంటే Q బై v కదా. సి ఇప్పుడు Q ఉందా, ఈ v ని తీసుకురా, ఈ కింద ఉన్న దాన్ని పంపించే. ఈ స్టెప్ అర్థమైంది? ఎక్స్ప్లెయిన్ చేయమంటావా? సో అంటే వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ స్పెరికల్ ఐసోలేటెడ్ స్పియర్? ఫార్ములా ఏంటి? 4πε0 r. ఏంటి 4πε0 r. r is the radius. ఏంటి r is the radius. నెక్స్ట్ ఇంకేం చేయాలి ఇక్కడ? ద కండక్టర్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ సర్టెన్ మీడియం. లైక్ ఇప్పుడు ఈ కండక్టర్ ఉంది, దీన్ని తీసుకొని సమ్ మీడియం లో ప్లేస్ చేస్తే కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? సో ఇఫ్ ద కండక్టర్ ప్లేస్ ఇన్ సర్టెన్ మీడియం దెన్ కెపాసిటెన్స్ ఏమవుతుందంటే చూడు 1/4πε0 కాకుండా కొంత ఇది యాడ్ అయింది చూసావు ఇంటూ ఇది 4πε0 r కాకుండా ఏం యాడ్ అయింది ఇక్కడ? εr యాడ్ అయింది. దీన్ని ఏమంటారంటే రిలేటివ్ పర్మిటివిటీ ఏమంటారు, లేదా డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని కూడా అంటారు. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ εr అంటే రిలేటివ్ పర్మిటివిటీ. ఇదేంటి? పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ε0. నెక్స్ట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసావు అంటే సో నా కెపాసిటెన్స్ డిపెండ్స్ ఆన్ వాట్. సో ఇప్పుడు కెపాసిటెన్స్ డిపెండ్స్ ఆన్ సైజ్, షేప్ ఆఫ్ ది కండక్టర్. ఇదే సైజ్ విల్ డిపెండ్స్ ఆర్. అంతేనా? ఆర్ పెద్దదైతే సైజ్ కూడా పెద్దది అవుతుందా? నెక్స్ట్ ఇక్కడ చూడు, కెపాసిటెన్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ వాట్, షేప్. ఇదే షేప్ స్పెరికల్ ప్యారలల్ ప్లేట్ అట్లాగా షేప్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ సరౌండింగ్ మీడియం. మీడియం మీన్స్ εr, రిలేటివ్ పర్మిటివిటీ. నెక్స్ట్ ప్రెసెన్స్ ఆఫ్ అదర్ కండక్టర్స్ నియర్ బై. ఒకవేళ చుట్టూ కండక్టర్స్ ఉంటే అది డ్యామేజ్ అవుతుంది. అందువల్ల వాడు అన్నాడు ఐసోలేటెడ్ కండక్టర్. ఐసోలేటెడ్ కండక్టర్ ఎందుకు అర్థమైందా? సో ఈ 3 మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడు, సి ఇప్పుడు కెపాసిటెన్స్ సిలో ఇది కాన్స్టెంట్ కదా 4πε0 అంటే. సి అంటే సి ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. సి అంటే ఏంటి ఇక్కడ? కెపాసిటెన్స్. ఆర్ అంటే ఏంటి? రేడియస్. ఇంపార్టెంట్. సి అర్థమైంది ఇక్కడ దాకా? క్లియరా? డౌట్ ఉందా? నెక్స్ట్ సో ఇప్పుడు నీకు అవుటర్ స్పియర్ ఈస్ ఎర్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్పియర్ ఉంది కదా, ఇక్కడ చూడు లైక్ ఈ అవుటర్ స్పియర్ ని ఎర్తింగ్ కనెక్ట్ చేసాం. ఏంటి ఎర్తింగ్? ఎర్తింగ్ అంటే ఏంటి? ఇక్కడ పొటెన్షియల్ జీరో ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఏ చార్జ్ ఉంది? ప్లస్ క్యూ. సింపుల్ గా ఇంకో స్పియర్ యాడ్ చేశాడు. ఈ స్పీడ్ ఏ చార్జ్ ఉంది? నెగిటివ్. ఈ స్పీడ్ ఏ చార్జ్ ఉంది? ప్లస్ క్యూ. దీని రేడియస్ ఎంత? R1. దీని రేడియస్ ఎంత? R2. దీన్ని దేని కనెక్ట్ చేశాడు? ఎర్తింగ్. ఎర్తింగ్ అంటారు. ఎర్తింగ్ అంటే ఇక్కడ పొటెన్షియల్ జీరో ఉంటుంది. ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. సో వెన్ చార్జ్ Q is given to the inner sphere, this is uniformly distributed on its surface. The charge minus Q is induced on the inner surface of the outer sphere. అది సింపుల్ గా చెప్పాలంటే దీనికి ఎటువంటి చార్జ్ ఇవ్వాలా, మైనస్ క్యూ ఇవ్వలేదు. అర్థమైందా? ఇదేంటిది? ఇది అన్చార్జ్డ్ స్పియర్. దీన్ని తీసుకొచ్చి అలా పెట్టాం అంతే. బట్ దీనికి ఏ చార్జ్ ఉంది? ప్లస్ క్యూ. అందువల్ల ఇక్కడ మైనస్ క్యూ ఇండ్యూస్ అయ్యి. ఇది మనం ఆల్రెడీ స్టడీ చేసాం. నీకు దీన్ని ఎలా చెప్పానంటే గుర్తుందా? నీకు ఇక్కడ ఒక ప్లేట్ ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేట్ ఉంది, ఈ ప్లేట్ కి సమ్ పాజిటివ్ చార్జ్ ఉంది అనుకో. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకోవచ్చు, ఈ ప్లేట్ కి ఎటువంటి చార్జ్ లేదు, అన్చార్జ్డ్. బట్ ఇలా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ పాజిటివ్ చార్జ్ వల్ల ఇక్కడ నెగిటివ్ చార్జ్ ఇండ్యూస్ అవుతుంది. అర్థమైందా? క్లియర్? సేమ్ అట్లాగే ఈ స్పియర్ లో ఇన్సైడ్ ఏ చార్జ్ వచ్చిందంట? నెగిటివ్. దీన్ని ఏమంటారు? ఇండ్యూస్డ్ చార్జ్. మీనింగ్ అర్థమైందా? మైనస్ క్యూ ఇస్ ఇండ్యూస్డ్ ఆన్ ది ఇన్నర్ సర్ఫేస్. ద చార్జ్ ప్లస్ క్యూ ఇస్ ఇండ్యూస్డ్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది. అప్పుడు ఆటోమేటిక్ గా ఏమన్నాడు? ద చార్జ్ ప్లస్ క్యూ ఇండ్యూస్డ్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది అవుటర్ స్పియర్ క్లోజ్ టు ది ఎర్త్. పైన ప్లస్ క్యూ ఉంటుంది కానీ ఈ ప్లస్ క్యూ ఎర్త్ కనెక్ట్ చేసాం కదా, ఇలా వెళ్ళిపోతుంది క్లోజ్ టు ది ఎర్త్. దెన్ ఇట్ ఈస్ గ్రౌండెడ్. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆర్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్సైడ్ దీని లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి? 0. గుర్తుందా? మనం ఆల్రెడీ చేసాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. సో నీకు ఎక్కడ దీని లోపల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0, ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. బట్ బయట వాడికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. సో ఇది నెక్స్ట్ ఇంకేం చేయడానికి నీకు వాట్ ఈస్ ద పొటెన్షియల్ నార్మల్. సో ఇప్పుడు పొటెన్షియల్ ఫార్ములా వాట్ ఈస్ V1. V1 ఇస్ ద. సో ఇప్పుడు పొటెన్షియల్ అంటే ఫస్ట్ దాని పొటెన్షియల్ ఎంత? Q/4πε0 R1. సెకండ్ దానికి మైనస్ 4πε0 R2. ఫస్ట్ స్పీడ్ రేడియస్ ఎంత? R1. సెకండ్ స్పీడ్ రేడియస్ ఎంత? R2. ఇది అర్థమైందా? టోటల్ పొటెన్షియల్ అంటే యాడ్ చేయాలి. టోటల్ పొటెన్షియల్ ఏం చేయాలి? ఎందుకు? ఇట్ ఈస్ స్కేలర్ క్వాంటిటీ. దీని వల్ల పొటెన్షియల్ ఎంత? ఇది. పెద్ద స్పీడ్ వల్ల పొటెన్షియల్ ఎంత? ఇది. రెండింటిని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? అంటే క్యూ కామన్ చేసామంటే 4/4 కామన్ చేస్తే ఇది రాయొచ్చు. ఇది ఓకే అర్థమైంది? సో అవుటర్ సర్ఫేస్ ఎర్త్ కదా, పొటెన్షియల్ 0. ఇక్కడ పొటెన్షియల్ ఏంటి? 0. నౌ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. సో ఇదే కదా పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఎంత? దిస్ ఇస్ ద ఫార్ములా. సి దీనికి ఇది చాలా ఈజీ అనమాట. ఒకటే స్పీర్ ఉంది అనుకో, ఐసోలేటెడ్ స్పీర్ ఉంది అనుకో, దానికి పొటెన్షియల్ ఫార్ములా చెప్పు, కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి చెప్పు, మనం డిస్కస్ చేసాం ఫర్ ఐసోలేటెడ్ స్పీర్. ఇలా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఇక్కడ చూసావు ఇది ఐసోలేటెడ్ స్పీర్ కదా, కెపాసిటెన్స్ ఇది. అదే నీకు ఇప్పుడు ఇది ఐసోలేటెడ్ కాదు ఇది. సో ఇక్కడ నువ్వు చూసావు ఇది ఐసోలేటెడా, ఇక్కడ ఇంకో స్పీర్ యాడ్ చేసాం ఇక్కడ. ఇలా చేయడం వల్ల పొటెన్షియల్ ఏమైంది? ఇది 4πε0 R1 R2 మైనస్ R బిగ్గర్ మైనస్ లేదు. ఇలా అర్థం చేసుకోవచ్చు. క్లియర్ ఉంది. 530 ఉంటుంది. ఓకే. సో ఇక్కడ చూడు εr అంటే ఏంటి? రిలేటివ్ పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్
సో చూడు వర్క్ డన్ బై ద బ్యాటరీ ఫార్ములా ఏంటి చార్జ్ ఇంటూ పొటెన్షియల్ ఆర్ ఈఎంఎఫ్. ఎనర్జీ స్టోర్డ్ ది కండక్టర్ ఎంత ఈఎంఎఫ్ అన్నా వీనే సి ఎనర్జీ స్టోర్డ్ ఈఎంఎఫ్ అంటే మామూలుగా ఇలాగ మనం వీతో కానీ ఇండికేట్ చేస్తాం. ఒక కొద్ది తేడా ఉంటుంది పొటెన్షియల్ డిఫరెన్స్ ఈఎంఎఫ్ మనకి ఎలక్ట్రిక్ కరెంట్ వస్తుంది లేదు. ఎనర్జీ స్టోర్డ్ కండక్టర్ ఫార్ములా ఇది గుర్తుందా 1/2 kV. తేడా ఏందా మనం 50% ఆఫ్ ది ఎనర్జీ సప్లైడ్ బై ది బ్యాటరీ ఈజ్ లాస్ట్ ఫ్రమ్ హీట్. ఇది అర్థమైందా. సి ఇక్కడ చూడు ఇది పాజిటివ్ నెగిటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఫ్లో అవుతుంది ఓకేనా. నెక్స్ట్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది కండక్టర్. when the capacitor C to voltage V discharged by means of any resistance then heat loss కూడా CV²/2. సో ఇప్పుడు ఒక బ్యాటరీ ఉంది కదా ఈ బ్యాటరీ వల్ల ఎంతైతే ఎనర్జీ స్టోర్ అవుతుంది కెపాసిటర్ లో అంతే ఇక్కడ లాస్ అవుతుంది CV²/2. ఎంత స్టోర్ అవుతుంది CV²/2 కదా ఇందాక మనం డిస్కస్ చేసి 1/2 CV². లాస్ అయితే కూడా అదే 50% లాస్ అవుతుంది 50% స్టోర్ అవుతుంది దాని మీనింగ్ అర్థమైంది. నెక్స్ట్ యాజ్ ద పొటెన్షియల్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి 0 ఇక్కడ కెపాసిటర్ ఎర్త్. సో ఇప్పుడు C=Q/V కదా. C= ఏంటి V ఎర్త్ యొక్క పొటెన్షియల్ ఇది ఎర్త్ అనుకో ఎర్త్ యొక్క పొటెన్షియల్ ఏంటి 0 కదా. ఎనీథింగ్ బై 0 ఏంటి ఇన్ఫినిటీ. కెపాసిటెన్స్ ఇన్ఫినిటీ ఉంటుంది ఎంత ఎర్త్ కి ఇన్ఫినిటీ ఉంటుంది. సో 4πε అంతా కాన్స్టెంట్ కదా 1/9 × 10⁻⁹. రేడియస్ ఆఫ్ ఎర్త్ ఎంత ఇది ఆల్రెడీ మన గ్రావిటేషన్ వచ్చింది. రేడియస్ ఆఫ్ ఎర్త్ 200 మళ్ళీ వేస్తే 711 మైక్రోఫారడ్ చాలా ఎక్కువ ఇది చాలా ఎక్కువ. కెపాసిటెన్స్ ఆఫ్ ది ఎర్త్ ఎంత 711 మైక్రోఫారడ్. లైక్ మన మొబైల్ ఛార్జింగ్ లాగా ఎర్త్ కూడా ఛార్జింగ్ స్టోర్ చేసుకుంటుంది ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. ఇది రేడియస్ ఆఫ్ ఎర్త్. సో ఇక్కడ దాకా అర్థమైంది కంప్లీట్ చేశారు. మనకి నెక్స్ట్ ఇక్కడ చూడు స్పెరికల్ కండక్టర్ ఏంటి స్పెరికల్ కండక్టర్. సో నీకు 2 కేసెస్ ఇచ్చాడు ఇక్కడ. సో వీటిని క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ నీకు ఫస్ట్ కేసు ఏంటంటే ఇక్కడ చూడు ఇది మనం లైట్ ఇప్పుడు మనం ఇందాక చేసింది సేమ్ 2 ఉన్నాయి. ఇప్పుడు దీని రేడియస్ ఎంత ఏ దీని రేడియస్ ఎంత బి ఓకే ఇది క్లియర్ కాలేదు ఇక్కడ మిస్టేక్ వేసినట్టు మనం దీన్ని కరెక్ట్ చేసుకుంటాం. ఇది బి ఇక్కడ బి ఉంది అర్థమైంది. బి ఇక్కడ నుంచి ఇక్కడ రాకుండా అప్పుడు కెపాసిటెన్స్ 4πε ఇందాక వచ్చిన ఫార్ములానే R1 R2 R2 - R1 సేమ్ ఇదే ఇందా మనం డిస్కస్ చేసాం సేమ్ ఇందాక అక్కడ R1 R2 ఇక్కడ ఏబీలు ఇచ్చాడు అంతే తేడా. బట్ ఇక్కడ ఇప్పుడు ఇది ఐసోలేటెడ్ స్పేర్ కదా దీని కెపాసిటెన్స్ C1 ఇది కూడా C2 రెండు స్మాల్ బిగ్ ఉంది. ఇలాగ నువ్వు కనెక్ట్ చేసావు ఒక వైర్తో కనెక్ట్ చేసావు అప్పుడు కెపాసిటెన్స్ ఏమవుతుందంటే ఇట్లా యాడ్ అవుతుంది. ఎందుకంటే స్కేలార్ క్వాంటిటీ కదా. సో దీని కెపాసిటెన్స్ ఎంత 4πε C1 దీని కెపాసిటెన్స్ ఎంత C2 రెండుకి యాడ్ చేస్తే 4πε A - B. సో ఇప్పుడు లైక్ ఇదే చార్జ్ ఇక్కడ నీకు ఏమొచ్చింది ఇక్కడ సో 4πε లైక్ A+B కరెక్ట్ అర్థమైందా. దీని కెపాసిటెన్స్ ఏ ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చార్జ్ ఒకవేళ డిఫరెంట్ అయితే ఒకటి పాజిటివ్ నెగిటివ్ ఇక్కడ మైనస్ వస్తుంది లేదంటే సేమ్ ప్లస్ ఉంటుంది. ఇది ఓకే అర్థమైంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్పెరికల్ కెపాసిటెన్స్ డిపెండ్స్ ఆన్ రేడియస్ n ఇదే కదా మనం డిస్కస్ చేస్తాం. సో హియర్ B is greater than A. నెక్స్ట్ కేసు వచ్చి కెపాసిటెన్స్ ఆఫ్ సిలిండ్రికల్ కెపాసిటర్ ఇదేంటిది సిలిండ్రికల్. సేమ్ ఇక్కడ కూడా ఎలా ఉంది ఇక్కడ సిలిండ్రికల్ ఉన్నాయి రెండు ఉన్నాయి. సో AB ఆఫ్ సిస్టమ్ కోయాక్సిల్ సిలిండర్ కోయాక్సిల్ ఉన్నాయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండింటికి ఒకటే యాక్సిస్ ఇది ఏ అనేది ఒకటి బి అనేది ఒకటి ఇలా కనెక్ట్ లెంత్ ఎంత L దీని రేడియస్ ఎంత స్మాల్ దీని రేడియస్ ఎంత స్మాల్ ఇలా కనెక్ట్ చేసినప్పుడు నీకు కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి 2πε L ln B/A ln B/A. ఇది అర్థమైందా లాగ్ ln దాదాపు అది 10 పవర్ సంథింగ్ ఈ పవర్ సంథింగ్ అలా ఉంటుంది. బట్ ఇదైతే అర్థమైందా B/A. మేజర్ గా ఇది ఇంపార్టెంట్ కెపాసిటెన్స్. ఇది నార్మల్ గా పర్ యూనిట్ లెంత్ అంటే ఇది పర్ యూనిట్ లెంత్ అంటే లెంత్ అలా వెళ్ళిపోతుంది ఇక్కడ లెంత్ ఇలా వచ్చేసి సో దిస్ పర్ యూనిట్ లెంత్ అన్నప్పుడు L ఇక్కడ C/L పర్ యూనిట్ లెంత్ అంటే ఇలా రాయాలి. ఫార్ములా ఏంటి 2πε ln B/A. ఇది ఓకే అర్థమైంది ఫార్ములా సఫిషియంట్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు ఇన్ స్పెరికల్ కెపాసిటర్ అవుటర్ ఎర్తడ్ ఏంటి ఎర్తడ్. సో కెపాసిటెన్స్ ఇంక్రీజెస్ యాజ్ B ఇంక్రీజెస్ అంటే ఏంటి B అంటే రేడియస్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటికల్ కెపాసిటెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ కనెక్టెడ్ స్పియర్స్ టోటల్ కెపాసిటెన్స్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ కెపాసిటెన్స్ టోటల్ కెపాసిటెన్స్ ఏం చేయాలా సమ్ ఆఫ్ ఇండివిజువల్ కెపాసిటెన్స్ నాకు చూసాం కదా. ఇన్ సిలిండ్రికల్ కెపాసిటర్ కెపాసిటెన్స్ ఇంక్రీజ్ విత్ లెంత్ కెపాసిటెన్స్ ఇంక్రీజెస్ విత్ లెంత్ కదా డిక్రీజ్ ద ఇన్నర్ రేడియస్ ఆల్వేస్ ε0 వాక్యూమ్ ఆర్ ఎయిర్. అర్థమైంది ε0 అంటే ఏంటి పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఫర్ ఎయిర్ ఆర్ వాక్యూమ్. ఇది ఓకేనా. ఇదేంటిది ఇది రిలేటివ్ పర్మిటివిటీ ఇది ఎప్సిలాన్ పర్మిటివిటీ ఆఫ్ మీడియం ఇదేంటిది వాక్యూమ్ ఓన్లీ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఆర్ వాక్యూమ్ ఇది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్ అంటే సమ్ మీడియం. సి ఇక్కడ ఎప్సిలాన్ అంటే కే అంటాం కే అన్న డైఎలక్ట్రిక్ ఒకటే తర్వాత వస్తుంది. సి ఇక్కడ దాకా అర్థమైంది. సి ఇప్పుడు మనకి క్లియర్గా ఇక్కడ జస్ట్ రివైజ్ చేద్దాం. స్పెరికల్ ఐసోలేటెడ్ ఫార్ములా ఏంటి 4πε0 స్పెరికల్ అవుటర్ ఎర్త్ అయితే B - A B is the outer radius. సో ఇప్పుడు నీకు కనెక్టెడ్ స్పియర్స్ అనుకో యాడ్ చేయాలి ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ వస్తుంది అందులో సబ్ట్రాక్షన్ వస్తుంది మధ్యలో. అదే సిలిండర్ కెపాసిటర్ అనుకో 2πε L B/A. ఇది ఓకేనా. సో కెపాసిటెన్స్ ఈజీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఇక్కడ పర్ యూనిట్ లెంత్ అని అనుకో అప్పుడు లెంత్ ఇలా వచ్చేస్తుంది అప్పుడు ఇలా రావచ్చు. చూడు చెక్ వెదర్ అవుటర్ ప్లేట్ ఇస్ ఎర్త్ ఆర్ నాట్ యూజ్ కరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఆన్ జామెట్రీ డోంట్ ఫర్గెట్ యూజ్ రిలేటివ్ పర్మిటివిటీ డైఎలక్ట్రిక్ మీడియం. తర్వాత డయాగ్రామ్ డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ రేడియసెస్ అవి అర్థం చేసుకోవాలి. ఇక్కడ నాకు ఓకేనా క్లియర్ అర్థమైంది క్లియర్. సో ఇది